సో డెఫినెట్గా ఇవైతే నేను రికమెండ్ చేయను మీకు. హెడ్ లైట్స్ అవి పడినప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి. మీకు ఇక్కడ షోల్డర్ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ ఎల్బో. ఈ ప్రైస్ పాయింట్లో చాలా వరకు చెస్ట్ ప్రొటెక్షన్స్ రావట్లేదు, అందుకే నేను చూస్ చేసుకున్నా. ఇది వాటర్ ప్రూఫ్ గ్లౌజ్ మనకి. కాకపోతే వీటిలో ఒక నెగిటివ్ ఉంది, బట్ డెఫినెట్గా ఎవరైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళే వాళ్ళు మాత్రం రైడింగ్ గేర్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజాస్ వాల్ట్. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. చాలా రోజుల నుంచి నా రైడింగ్ గేర్ మొత్తం మీద వీడియో చేద్దాం అనుకున్నా, ఏం తీసుకుని ఏ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నా అని చెప్పి. లాస్ట్ టైం ఓన్లీ మోటో బ్లాగింగ్ సెటప్ వరకు ఒక వీడియో చేసా. ఆ వీడియో మీకు ఎండ్ కార్డ్స్లో ఉంటుంది, చూడని వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. అండ్ ఇప్పుడు మొత్తం రైడింగ్ గేర్, జాకెట్, గ్లౌస్ అండ్ బూట్స్ ఏం వాడుతున్నానో అంతా వీడియో చేసి పెడితే మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లిక్ ద బెల్ ఐకాన్. నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోలో నేను పెట్టే ప్రొడక్ట్సే కాకుండా ఇంకా మీకు వేరే ప్రొడక్ట్స్లో ఏదైనా చూస్ చేసుకోవాలన్నా, మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నేను ఈ ప్రొడక్ట్స్ తీసుకునే ముందు వేరియస్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ చేసా. నాకు ఐడియా ఉన్నంత వరకు కమెంట్ సెక్షన్లో మీరు అడిగితే మీకు ఇక్కడ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే మన రైడింగ్ జాకెట్తో స్టార్ట్ చేద్దాం. సో ఇది యాక్సర్ నింబస్ రైడింగ్ జాకెట్. నేను వేసుకుని కూడా చూపిస్తాను మీకు. సో ఇది మనకి కంప్లీట్ లెవెల్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. C2 ప్రొటెక్షన్. దీనిలో మనకి కంప్లీట్ చెస్ట్ ప్రొటెక్షన్ అండ్ ఇది బ్యాక్ ప్రొటెక్షన్ ఉంటుంది. చెస్ట్కి ఇక్కడ 2 పాకెట్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనుకుంటా. సో ఇవి 2 చెస్ట్కి ఉంటాయి. ఇది కంప్లీట్ బ్యాక్ అండ్ మీకు ఇక్కడ షోల్డర్ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ ఎల్బో. సో ఇవన్నీ మనకి ప్రొటెక్షన్స్ ఉంటాయి దీంట్లో. ఇది ఒక బెస్ట్ థింగ్. అండ్ ఈ ప్రొటెక్షన్స్ కూడా ఇదిగో మీకు జస్ట్ చూపించడానికి ఒకటి తీసా. ఇది షోల్డర్ ప్రొటెక్షన్. సో ఇది మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా 2 అని ఉంది కదా. సో ఇది సేఫ్ టెక్ బ్రాండ్, ఇది C2 ప్రొటెక్షన్. సో ఇవన్నీ మనకి జాకెట్లోనే వస్తాయి. చెస్ట్, బ్యాక్, షోల్డర్ అండ్ ఎల్బోకి మనకి ప్రొటెక్షన్ ఈ జాకెట్లోనే వస్తాయి. ఈ ప్రైస్ పాయింట్లో చాలా వరకు చెస్ట్ ప్రొటెక్షన్స్ రావట్లేదు, అందుకే నేను చూస్ చేసుకున్నా. అండ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంటుంది, మనకి ఫినిష్ కూడా చాలా బాగుంది. ఆ ప్రైస్ పాయింట్లో ఇది నాకు అరౌండ్ 5500 5800 పడినట్టు ఉంది. సో ఆ ప్రైస్ పాయింట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ జాకెట్స్ ఇది. నేను దీన్ని లాంగ్ రైడ్ కూడా యూస్ చేసా. హైదరాబాద్ వచ్చేది ఇది యూస్ చేసా. చాలా బాగుంది, చాలా కంఫర్ట్ ఉంది. కాకపోతే ఒకసారి మనకి ఇట్లా పట్టుకుంటే మాత్రం చాలా వెయిట్ అనిపిస్తుంది. నాకు తెలిసి అట్లీస్ట్ 3-4 kgs పైన ఉండొచ్చు వెయిట్ కూడా, అజంప్షన్. బట్ ఒకసారి మనం బాడీ మీద వేసుకుంటే అంత వెయిట్ అనిపించదు. అండ్ లోపల మనకి ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి ఒక పాకెట్ ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ ఏదైనా స్టఫ్ అని ఉంది కదా, ఇక్కడ ఏదైనా వాలెట్ లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ ఒక పాకెట్ ఉంది. అండ్ జాకెట్ మనకి బయట చూసుకుంటే బయట కూడా మనకి 2 పాకెట్స్ ఉంటాయి సైడ్స్. ఒకసారి నేను మీకు ఇది వేసుకుని చూపిస్తాను. సో జాకెట్ చూడడానికి అయితే మీకు ఎలా ఉంటుంది, ఇక్కడ సైడ్ 2 పాకెట్స్ ఉన్నాయి. లోపల ఇచ్చిన పాకెట్స్ ఆల్రెడీ చూపించాను కదా, అది కాకుండా మనకి బయట కూడా ఒక 2 పాకెట్స్ ఉన్నాయి. అండ్ ఇది మనకి వింటర్స్లో కూడా బాగానే యూజ్ అవుతుంది. అండ్ సమ్మర్లో కూడా మనకి వెంటిలేషన్ కూడా మెష్ అది ఉంది కదా. సో ఈ మెష్ జాకెట్స్ తీసుకుంటే మీకు వెంటిలేషన్ ఈజీగా ఉంటుంది అండ్ ఎయిర్ ఫ్లో బాగుంటుంది. లేదంటే సమ్మర్లో చాలా ఇబ్బంది పడుతుంది డ్రైవింగ్. అండ్ లాంగ్ డ్రైవ్ వెళ్ళేసరికి మనకి చెమటలు పట్టేసి ఒక 40-50 కిలోమీటర్స్ వెళ్ళేసరికి చిరాకు వచ్చేస్తుంది. మెష్ ఉన్నాయి, మ్యాక్సిమం మెష్ ఉంటాయి, బట్ అవి చూసుకొని తీసుకోండి. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి ఇక్కడ రిఫ్లెక్టర్స్ ఉంటాయి మనకి ఇక్కడ అండ్ కింద కూడా. ఈ రిఫ్లెక్టర్స్ మనకి నైట్ టైం అవి యూజ్ అవుతాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ కూడా రిఫ్లెక్టర్స్ ఉంటాయి. ఏదైనా మనకి హెడ్ లైట్స్ అవి పడినప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి, అవి చాలా యూస్ఫుల్ మనకి. సో మన జాకెట్ లుక్ అయితే ఇది. దీనిలో కలర్ ఆప్షన్స్ అయితే గ్రే ఒకటి ఉందనుకుంటా, బట్ నా బైక్కి బ్లాకే సెట్ అవుతుంది అని చెప్పి నేను బ్లాక్ తీసుకున్నా. అండ్ గ్లౌస్ అవన్నీ కూడా, హెల్మెట్ అవన్నీ కూడా బ్లాకే. సో బ్లాక్ అంటే మనకి అదొక లవ్ ఉంటుందిగా, అందుకని బ్లాక్ తీసుకున్నా. కంప్లీట్ మనకి ఫిట్ అది కూడా ప్రాపర్గా ఉండడానికి ఎక్కడికక్కడ మనకి టైట్ చేసుకోవడానికి ఉంటాయి. ఫిట్ అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే బెటర్ సజెషన్, ఆన్లైన్లో పెట్టుకునే ముందు మీకు ఛాన్స్ ఉంటే బయట ఏదైనా షాప్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే సైజెస్ అవి మళ్ళీ ఇది మనకి రైడింగ్ గేర్ అనేది పర్ఫెక్ట్ ఫిట్ ఉండాలి. సో ఒకసారి బయట చెక్ చేసుకుని అప్పుడు ఆర్డర్ పెట్టుకోండి. లేదంటే మళ్ళీ సైజ్ అవి డిఫరెన్స్ వస్తే ఆబ్వియస్లీ రిటర్న్ కొన్ని వాటికి రిటర్న్ ఉంటాయి, కొన్ని వాటికి ఉండవు. సో రిటర్న్ లేకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని మాత్రం ఆర్డర్ పెట్టుకోండి. సో ఇది మన యాక్సర్ జాకెట్ గురించి అయితే నేనైతే డెఫినెట్గా తీసుకోమని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే 6000 ప్రైస్ పాయింట్లో లెవెల్ 2 ప్రొటెక్షన్స్ అన్నీ వచ్చే జాకెట్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ యాక్సర్ బ్రాండ్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ దీంతో మనకి ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే రెయిన్ ప్రొటెక్టర్ కూడా వస్తుంది. మిగిలిన దేనికైనా ఈ ప్రైస్ పాయింట్లో రెయిన్ది మనం సెపరేట్ కొనుక్కోవాలి, రెయిన్ గేర్. సో మీరు చూడవచ్చు, ఇది మన రెయిన్ ప్రొటెక్టర్. జాకెట్ వేసుకుని పైన వేసుకోవచ్చు.
విత్ విత్ క్యాప్ వస్తుంది ఇది. సో ఇది కూడా ఇది మనకి జాకెట్తో పాటే ఫ్రీగా వస్తుంది. సో ఈ ప్రైస్ పాయింట్లో దేనికి రెయిన్ ప్రొటెక్టర్ కూడా లేదు. సో అండ్ యాక్చువల్ నాకు హెల్మెట్ యాక్చువల్ తీసుకున్నా, సో తీసుకోవడానికి జాకెట్ కూడా యాక్చువల్గా తీసుకున్నా. ఇవి మన గ్లౌస్, క్రామ్స్టర్ గ్లౌస్ ఇవి క్రామ్స్టర్ ఫ్లెక్స్ వాటర్ ప్రూఫ్ గ్లౌస్ ఇది మనకి అరౌండ్ 2000 పడ్డాయి ఇది. బట్ నేను గ్లౌస్ అయితే మాత్రం ఇంకొక సెట్ తీసుకోవాలి. ఇది వాటర్ ప్రూఫ్ గ్లౌస్ మనకి. కాకపోతే వీటిలో ఒక నెగిటివ్ ఉంది. నేనైతే మీరు ఒకటే పేరు గ్లౌస్ వాడతాను అంటే మాత్రం ఇవైతే రికమెండ్ చేయను. దీనికి మనకి మెష్ ఉండదు. ఇవి ఎయిర్ గ్లౌస్ కాదు, వాటర్ ప్రూఫ్ కదా. సో లోపల కూడా ఒక లేయర్, మల్టీ లేయర్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఇదైతే నేను మీకు రికమెండ్ చేయను అసలు. ఓన్లీ ఒక పేరు మెయింటైన్ చేస్తా అంటే లేదు, నేను రైనీ సీజన్ అండ్ వింటర్ కోట్ వాడుకుంటా అండ్ సమ్మర్స్లో నేను వేరేది వాడుకుంటా అంటే డెఫినెట్లీ గో ఫర్ ఇట్. వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ప్రూఫ్ గ్లౌస్ ఇవి ఒకటే మెయింటైన్ చేస్తా అంటే ఎందుకు వద్దంటున్నానంటే సమ్మర్లో అస్సలు వాడలేరు. ఇవి చాలా కష్టం. మీరు చూడొచ్చు ఇక్కడ లోపల మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఎంత లా ఉందో, చాలా బల్కీ ఉంటుంది. బయట ఎక్కడ మీకు మెష్ లేదు చూడండి, ఇదంతా కవర్డ్ మెష్ కాదు, కానీ ప్రాపర్ గ్రిప్ అదంతా బాగానే ఉంది. ఎయిర్ ఫ్లో ఉండదు లోపలికి. వింటర్స్లో చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ రైనీ సీజన్ చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ సమ్మర్స్ జీరో యూజ్ దీనివల్ల. అలానే మనకి నాకు దీంట్లో ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇది వేసుకుని మనం మొబైల్ని కానీ దేన్ని యూజ్ చేయలేం. నేను మొబైల్ వరకు ఎందుకు, మన డీజే ఆస్మోలో ఇప్పుడు దానిలో రికార్డ్ చేస్తున్నా, దానిపైన ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, దానికే సరిగ్గా ట్యాప్ అవ్వట్లేదు యూజ్ చేస్తుంటే. ఎందుకంటే మల్టిపుల్ లేయర్స్ ఉంటుంది కదా లోపల. మొబైల్ అయితే దీన్ని ఈవీ గ్లౌస్ తీసుకుంటే మాత్రం యూజ్ చేయడం అవ్వదు. నాకు కొన్ని నార్త్ సైడ్ వెళ్ళే ట్రిప్స్ ప్లాన్స్ ఉన్నాయి, అందుకని నేను వింటర్ గ్లౌస్ కింద కూడా యూజ్ అవుతాయి ఇవి అని తీసుకున్నా. బట్ డెఫినెట్గా ఈ గ్లౌస్ ఉంటే మాత్రం మనకి సమ్మర్లో యూజ్ చేసుకోవడానికి, రెగ్యులర్ యూసేజ్కి, లోకల్లో తిరగడానికి, షార్ట్ రైడ్స్కి వెళ్తే మాత్రం డెఫినెట్గా వేరే పేర్ ఆఫ్ గ్లౌస్ ఉండాలి. సమ్మర్ గ్లౌస్ మనకు ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ రైడింగ్ గ్లౌస్ ఒకసారి తీసుకునే ముందు కూడా ఇది కూడా మీరు ఇంకా జాకెట్స్ అయినా సైజు అటు ఇటుగా ఆర్డర్ పెట్టుకోవచ్చు, కానీ రైడింగ్ గ్లౌస్ అండ్ హెల్మెట్ దగ్గర మాత్రం అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు. అసలు రైడింగ్ గ్లౌస్ మీకు ప్రాపర్ సైజ్ దొరకలేదు అంటే రైడింగ్ లో చాలా ఇబ్బంది పడతారు. నేను ఈ గ్లౌస్ తీసుకున్నాక షార్ట్ రైడ్స్ వెళ్ళాను, కానీ లాంగ్ రైడ్స్కి ఎక్కడికి ఇంకా వెళ్ళలేదు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇంకా అప్పటికి గ్లౌస్ రాలా. సో ఇది మన రైడింగ్ గ్లౌస్. ఇవి కొంచెం బల్కీగా ఉంటాయి, వేసుకుంటే కూడా బల్కీగా ఉంటాయి. అంటే వాటర్ ప్రూఫ్ కదా. నాకు ఇవి వింటర్ సీజన్లో మనం హిల్ స్టేషన్స్కి అది వెళ్తే వేసుకుంటాం చూడండి, సేమ్ అదే ఫీల్ వస్తుంది వేసుకుంటే. నేను ఇంకొకటి ఎయిర్ గ్లౌస్ కూడా తీసుకోవాలి. దీంట్లో ఉన్నాయి, రైనాక్స్లో కూడా ఉన్నాయి. క్రామ్స్టర్ అనేది చాలా ఓల్డ్ బ్రాండ్. తర్వాత రైనాక్స్ వాళ్ళు దీన్ని ఎక్వైర్ చేసుకుని ఇప్పుడు రైనాక్స్ వాళ్ళే ప్రొడక్షన్ చేస్తారు. ఇది మీకు క్రామ్స్టర్ జాకెట్స్ ఉంటాయి, ట్యాంక్ బ్యాగ్స్ ఉంటాయి, లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి, గ్లౌస్, ఆల్మోస్ట్ రైడింగ్ గేర్స్ అన్నీ ఉంటాయి క్రామ్స్టర్లో కూడా. అది కూడా మంచి కంపెనీ. అండ్ దీంట్లోనే మీకు ఇంకా ఎయిర్ గ్లౌస్ ఉన్నాయి, మంచి ఆప్షన్స్ ఉన్నాయి మీకు. నేను జస్ట్ ఇది వాటర్ ప్రూఫ్ కదా, ఇది కూడా ట్రై చేద్దాం అని తీసుకున్నా. బట్ డెఫినెట్లీ ఇవి సెకండరీ గ్లౌసెస్. నేను ప్రైమరీ గ్లౌసెస్ అయితే ఇంకోటి తీసుకుంటా, ఎయిర్ గ్లౌసెస్ ఏదో చూసి మేబీ రైనాక్స్ తీసుకుంటా అనుకుంటున్నాను. అవి కూడా తీసుకున్నాక మీకు అప్డేట్ ఇస్తా. అండ్ నేను టెస్ట్ చేసా వాటర్లో పెట్టి టెస్ట్ చేసా. ఇవైతే వాటర్ ఎక్కడికి లోపలికి లీక్ అవట్లా. బట్ డెఫినెట్గా ఎవరైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళే వాళ్ళు మాత్రం రైడింగ్ గేర్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఆబ్వియస్లీ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. మనం అంత 3 lakhs 4 lakhs 5 lakhs 10 lakhs పెట్టి బండిల్ కొనుక్కుంటున్నాం. ఒక 15,000 20,000 ప్రాపర్ రైడింగ్ గేర్ మీద స్పెండ్ చేయడం ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. అంటే అంత బైక్లు కొనుక్కున్నప్పుడు, అంత లాంగ్ ట్రిప్లు వెళ్తున్నప్పుడు ఇవి సేఫ్టీ కాబట్టి డెఫినెట్గా వీటి మీద మంచి అమౌంట్ స్పెండ్ చేసుకుని క్వాలిటీ ప్రోడక్ట్స్ తీసుకుంటే ఇవి మనకి అట్లీస్ట్ 5-6 years రఫ్గా వాడిని వస్తాయి. ఈ ప్రోడక్ట్స్ అన్ని జాకెట్స్ కానీ హెల్మెట్స్ కానీ వర్స్ట్ కేసులో 3-4 years వస్తాయి. సో రైడింగ్ గేర్ దగ్గర మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు. ఇది మన హెల్మెట్. ఆల్రెడీ దీని గురించి నేను ఒక వీడియో చేశాను. మొత్తం మోటో బ్లాగింగ్ సెటప్ గురించి ఒక వీడియో చేశాను. మన DJI Action 4 కెమెరా అండ్ మన హెల్మెట్ మౌంటింగ్ సెటప్ అంతా కలిపి ఒక వీడియో చేసా. మీకు ఎండ్ కార్డ్స్లో పెడతా వీడియో. ఎవరైనా ఇంకా వీడియో చూడకపోతే ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. ఇది కూడా యాక్సరే, నేను ఇది కూడా బ్లాకే తీసుకున్నా. ఈ 3 కాకుండా అండ్ మన రైడింగ్ షూస్ కూడా మీకు చూపిస్తా. కమాన్, అవి యాక్చువల్లీ బయట పెట్టా. షూస్ ఇంట్లో తీసుకొస్తే కాళ్ళు ఎరగొడతారు కదా, అందుకే బయట పెట్టా. ఆ షూస్ చూద్దాం రండి. నేను యూస్ చేసే రైడింగ్ బూట్స్ అయితే ఇవి. సో ఇవి డికాథ్లాన్ బూట్స్. యాక్చువల్లీ రైడింగ్ బూట్స్ కాదు, ట్రెక్కింగ్ అని తీసుకున్నాను నేను. ఇవి ఒక 3-4 years అయి ఉంటుంది తీసుకుని. అప్పుడు 4,000 or 4,500 పడింది అనుకుంటా. మీకు టిపికల్గా ఇవి సరిపోతాయి. రైడింగ్కి సపరేట్గా తీసుకునే కన్నా ట్రెక్కింగ్కి తీసుకునే బూట్స్ మీరు యూస్ చేసుకుంటే అవి సరిపోతాయి. ఇవి ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నట్టున్నాయి. మా ఫ్రెండ్ తీసుకుందాం అని చూస్తే ప్రజెంట్ అయితే స్టాక్ లేదు. మీకు డికాథ్లాన్లో ఇవన్నీ కాదు, ఇంకా 3-4 మోడల్స్ ఉంటాయి. వాటర్ ప్రూఫ్
ట్రెక్కింగ్ షూస్ అని మీరు చూస్తే మీకు దొరుకుతాయి. ఇవి తీసుకోండి, మ్యాక్స్ ఇవి సరిపోతాయి. అండ్ ఇవి డికెత్లాన్ ప్రొడక్ట్స్ కాబట్టి క్వాలిటీ అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఈజీలీ ఒక 5-6 ఇయర్స్ మీరు ఎంత రఫ్గా వాడినా అట్లీస్ట్ 4-5 ఇయర్స్ వస్తాయి. నేను ఇవి తీసుకుని 2021లో కేదార్నాథ్ వెళ్ళే ముందు తీసుకున్నా. వాటర్ ప్రూఫ్ కూడా బాగా వర్క్ అవుతాయి. వర్క్ అవుతాయి లేదని చెప్పి ఒక 2-3 టైమ్స్ వాటర్లో పెట్టి కూడా చూసా. సో ఇక్కడ వరకు మీకు ఈ లేస్ లోపలికి వెళ్ళినంత వరకు అయితే మాత్రం బాగా వర్కౌట్ బాగా అసలు లోపలికి వాటర్ అయితే వెళ్దు. ఇలాంటివి తీసుకోండి, ట్రెక్కింగ్ షూస్ తీసుకోండి, మీకు మల్టీపర్పస్ యూజ్ అవుతాయి కాబట్టి బెస్ట్ ఆప్షన్స్. మీకు సెపరేట్గా రైడింగ్ కోడ్ తీసుకుని తర్వాత మరి ట్రెక్కింగ్స్కి వెళ్ళినప్పుడు ఇంకోటి తీసుకునే కన్నా ఇదే బెటర్ ఆప్షన్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మన రైడింగ్ గేర్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేస్తే కమింగ్ వీడియోస్లో మీకు ఇంకా బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. సో అలానే ఇంకా మీరు ఏదైనా రైడింగ్ గేర్ తీసుకునే దాంట్లో మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంది, ఏదైనా 2-3 ప్రోడక్ట్స్ మధ్యలో స్ట్రక్ అయి ఉన్నాం, ఏది తీసుకోవాలో అని ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. మీ చాయిస్కి మీకు ఏది బెటరో సజెస్ట్ చేయడానికి నేను అక్కడ ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోని మీ రైడింగ్ పార్ట్నర్ అండ్ రైడింగ్ అంటే ఇష్టపడి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, bye bye.